This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన సొంత రాష్ట్రంలో ఉన్న ఇన్సూరెన్స్ ఆఫీసుల్లో స్కేల్ 1 ఆఫీసర్స్గా పనిచేసే ఉద్యోగాల కోసం ఓఐసిఎల్ వాళ్ళైతే అఫీషియల్గా నోటిఫికేషన్ని రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 85,000 వరకు జీతం అయితే ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఇలాంటి మంచి గవర్నమెంట్ జాబ్స్ అవకాశం అయితే మళ్ళీ రాదు కాబట్టి ఎవరు కూడా అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది అప్లై చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. సో మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు సిఎస్ఐఆర్ సంస్థ నుంచి కొత్త రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీనికి సెలెక్ట్ అయితే కూడా స్టార్టింగ్లోనే 65,000కి పైగా జీతం అయితే ఇస్తారు. 10+2 అర్హత ఉండాలి, ఎక్కువ ఏం అవసరం లేదు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఓఐసిఎల్ వాళ్ళైతే ఏవో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు 2025 ఇయర్కి సంబంధించి నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ అయిన www.orientalinsurancee.org.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చేద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి, ఆర్గనైజేషన్ వచ్చేసి మీకు ఓఐసిఎల్ అంటే ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు 300 అడ్మినిస్ట్రేటివ్ స్కేల్ 1 ఆఫీసర్స్ కోసం ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మీకు శాలరీ కానీ బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి. మీకు బేసిక్ పేనే 50,925 రూపీస్ ఉంటుంది. ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం స్కేల్ 1 ప్రకారం బేసిక్ పేనే 50,925. కాకపోతే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మెడికల్ బెనిఫిట్స్, లీజ్ అకామిడేషన్ అని చెప్పి, పెన్షన్, ఇలా అన్ని బెనిఫిట్స్ కలుపుకుంటే మీరు ఈజీగా మంత్లీ 85,000కి పైగా శాలరీ అయితే పొందొచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 15th December 2025 కల్లా మినిమం 21 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అండ్ మీకు ఏజ్లో కేటగిరీని బట్టి రిలాగేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. SC/ST వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాగేషన్ ఉంటుంది. అంటే SC/ST వాళ్ళు +5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. అదే OBC వాళ్ళకైతేనేమో 3 ఇయర్స్ ఏజ్లో రిలాగేషన్ ఉంటుంది. PWBD వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏజ్లో రిలాగేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వేకెన్సీస్ టోటల్ 300 వేకెన్సీస్ కదా. ఇందులో 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జర్నలిస్ట్ విభాగంలో 285 వేకెన్సీస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హిందీ ఆఫీసర్ దాంట్లోనేమో 15 వేకెన్సీస్. అలా టోటల్ మీకు 300 వేకెన్సీస్కి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫికేషన్ చూడండి. ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జర్నలిస్ట్ విభాగంలో వేకెన్సీస్కి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అంటే మీరు డిగ్రీ కానీ, బీటెక్ కానీ, బీ ఫార్మసీ కానీ, లేదా హయ్యర్ స్టడీస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ MBA MTech చేసిన అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఏవో ఇన్ హిందీ వేకెన్సీస్కి అయితే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హిందీ లేదా ఇంగ్లీష్ విత్ హిందీ యాజ్ ఏ సబ్జెక్ట్గా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఈ వేకెన్సీస్కి ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా మీకు క్వాలిఫికేషన్ని బట్టి వేకెన్సీస్ రకరకాలుగా ఉన్నవి. సో మీరు ఏదన్నా డిగ్రీ చేసిన వాళ్ళకి ఇందులో ఏవో జర్నలిస్ట్ వేకెన్సీస్కి ఎలిజిబుల్ ఉన్నారు కాబట్టి మంచిగా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి డిగ్రీ క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు అప్లై చేసుకున్న వాళ్ళకి మన ఓన్ స్టేట్లోనే ఫస్ట్ స్టేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ స్టేజ్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకు స్టేజ్ 2లో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ మెయిన్స్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకు స్టేజ్ 3లో ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది నార్మల్గా పర్సన్ ఫిట్ ఉన్నాడా లేదా అని చెక్ చేయడానికి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ CBT-1 ఎలా ఉంటుందంటే రీజనింగ్ ఎబిలిటీ నుంచి, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. మీకు సెక్షనల్ టైమింగ్ అలా ఉంటుంది 20 minutes డ్యూరేషన్ తోటి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, 20 minutes ఉంటుంది. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, 60 minutes డ్యూరేషన్ ఇస్తారు. మీకు నెగిటివ్ విధానం కూడా ఉంటుంది. 0.25 అంటే 1/4 నెగిటివ్ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం తెలిసినవి అటెంప్ట్ చేయడానికి చూసుకోండి.
ఇంపార్టెంట్ డేట్స్ అయితే యాక్చువల్‌గా మీకు ఈ 25థ్ నవంబర్ 2025 అంటే ఈ రోజు మీకు షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీకు డీటెయిల్ నోటిఫికేషన్‌తో పాటు అప్లికేషన్ అనేది 1 డిసెంబర్ 2025కి స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 15th డిసెంబర్ 2025 వరకు ఉంటుంది. అండ్ మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 10th జనవరి 2026లో కండక్ట్ చేస్తారు. మెయిన్స్ వచ్చేసి 28th ఫిబ్రవరి 2026లో కండక్ట్ చేస్తారు. సో మీకు అప్లికేషన్ అనేది 1 డిసెంబర్ రోజు స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఆ రోజు మీకు డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే మాత్రం వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేస్తే నేను మీ రెస్పాన్స్ని బట్టి డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేయడానికి చూస్తాను. సో ఎలా అప్లై చేసుకోవాలనేది రఫ్గా నేను చెప్తాను చూడండి. ఫస్ట్ వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.orientalinsurance.org.in అని ఉంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది, లేదా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఇందులోకి మీరు కెరీర్స్లోకి వెళ్తే అందులో OSCL ఏవో రిక్రూట్మెంట్ 2025 వస్తుంది. దానిలో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేదనుకో మీ ఈమెయిల్ కానీ పర్సనల్ డీటెయిల్స్ ద్వారా ఫస్ట్ రిజిస్టర్ కావాలి. రిజిస్టర్ అయ్యాక మీ డాక్యుమెంట్స్ అడుగుతుంది, లైక్ ఫోటో, సిగ్నేచర్, డాక్యుమెంట్స్ ఇవన్నీ ప్రాపర్గా ఇచ్చేసి మీ కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ మీకు ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చాక అందులో అప్లికేషన్ ఫీ ఉంటుంది. అప్లికేషన్ ఫీ కేటగిరీని బట్టి వస్తుంది. అప్లికేషన్ ఫీ కూడా మీరు బయట పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది OSCL వాళ్ళు అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ కాబట్టి మీరు బయట మాత్రం పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఆఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడే పే చేయాలి. తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి సబ్మిట్ చేశాక దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా DV అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ orientalinsurance.org.in అని ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే కెరీర్స్లోకి వెళ్ళాలి. ఈ మిస్లీనియస్ దాంట్లో హోమ్లోకి వెళ్ళి మీరు కెరీర్స్లోకి వెళ్ళారంటే ఇక్కడ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అని వస్తుంది. ఇందులో మీకు OSCL నోటిఫికేషన్ 2025 వస్తుంది, ఏవో రిక్రూట్మెంట్ అని చెప్పి మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని డిసెంబర్ 1 నుంచి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ ఇండియన్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న OSCL ద ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళైతే ఏవో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ స్కేల్ 1 వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. టోటల్ 300 వేకెన్సీస్ ఉన్నవి. చాలా బెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. చాలా అంటే చాలా మంచి శాలరీస్ ఉంటాయి. సో మన ఓన్ స్టేట్స్లో ఉన్న ఈ ఇన్సూరెన్స్ సంస్థల్లో పనిచేయాలనుకునే వాళ్ళు ఎవరు కూడా అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో మీకు ఇంకా అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. 1 డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ అయితే మీకు షార్ట్ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. 1 డిసెంబర్ రోజే డీటెయిల్ నోటిఫికేషన్తో పాటు ఆ రోజు నుంచే మీకు అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.